సుమలత. వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మొహర్రం పండుగ సందర్భంగా పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఎస్వీఎస్ ఆసుపత్రిలో వివిధ అనారోగ్యాలతో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శించిన నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. రుణమాఫీకి సంబంధించిన రైతు ఖాతాల్లోకి ₹1,00,000 రుణమాఫీ డబ్బులు రేపే. వనపర్తి పట్టణంలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి. మొహర్రం పండుగ సందర్భంగా నేడు అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద పీర్ల పండుగను దర్శించుకుని పెద్ద పీర్లకు దట్టీలు పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రిలో వివిధ అనారోగ్యాలతో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని అందించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. రేపే రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలోకి ₹1,00,000 రుణమాఫీ డబ్బులు. రైతన్నలారా సంబరాలకు సిద్ధం కండి. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు వారి ఖాతాలలో రేపు 18వ తేదీ గురువారం సాయంత్రం లోపు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 జమ చేయనున్నట్లు తెలిపారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షలు పంట రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లడమే ధ్యేయంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని, ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీ డీకే అరుణకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ కార్పొరేటర్లకు పైన ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, గత 10 ఏళ్లలో బీజేపీ పాలనలో కార్పొరేటర్లకు లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, కానీ ₹1 కూడా రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేసిన రైతులను కాల్చి చంపిన బీజేపీ పార్టీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చడం లేదని, కొందరు దద్దమ్మలు మాట్లాడుతున్నారని, వారు ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా తెలుసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ నెరవేర్చామని, రేపటి నుండి రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్లతో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని, ఇది చరిత్ర అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బెనహర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్, మహబూబ్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జె చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫహీం, కిషన్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ, చైతన్య వైష్ణవి హీరోయిన్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాఖాపూర్ మాజీ సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.